షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిస్అడ్వాంటేజ్ ఉంది అని చెప్పొచ్చు. 1 year బ్యాక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి మనం చేసిన వీడియో అయితే ఉందో అది ఇంకొక రకంగా బయటికి వెళ్ళడం జరిగింది. సో అసలు అందులో ఉన్న కంటెంట్ ఏంటి, అది ఏ రకంగా బయటికి వెళ్ళింది, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీడియో అండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక సైబర్ ఫ్రాడ్. బేసిక్గా ఏంటంటే ఇట్స్ అ సైబర్ క్రైమ్ విచ్ హెస్ హ్యాపెండ్. సో ఈ సైబర్ ఫ్రాడ్ మాకు ఎలా తెలిసిందంటే, ఎప్పుడైతే మనము వీడియోస్ చేసినప్పుడల్లా జనరల్గా ఎంక్వైరీ కోసం నంబర్ ఇస్తాం, స్క్రోల్ అవుతుంది నంబరు. సో అది సుమన్ టీవీ నంబర్ అనమాట. సో ఆ నంబర్ ఇచ్చిన తర్వాత అందులో చాలామంది కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. అండ్ ఆ సర్వీసెస్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి, దానికోసం కాల్ చేసినప్పుడు ఇలాగే ఆ కాల్స్ మధ్యలో ఇంకొకరు కాల్ చేశారనమాట. కాల్ చేసేసి ఇలా ఎందుకండి సుమన్ టీవీ వైపు నుంచి మీరు ఇలాగ డబ్బులు తీసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు మోసం చేశారని చెప్పి అడగగానే సడన్గా మన టెలికాలర్స్ టీం అంతా షాక్ అయ్యారు. ఆ విషయం నా దాకా వచ్చిందనమాట. అయితే నేను అడిగాను, వాళ్ళు అక్కడ ఏం చూశారు, ఎక్కడ చూశారు, కొంచెం ఒకసారి ప్రూఫ్ నాకు పంపించండి, లింక్ అండ్ దాని స్క్రీన్ షాట్ ఏమైనా ఉంటే పంపించండి అంటే పంపించారు. పంపించిన తర్వాత నేను కూడా ఇమ్మీడియట్గా ఆ ఫేస్బుక్లో ఉన్న పేజీని నేను విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత నా లైఫ్లోనే అసలు నేను చేయని విషయానికి నేను బ్లేమ్ చేయబడ్డాను. అక్కడ మనం అసలు ఆ వీడియోలో ఏం చెప్పాము, ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి, వాళ్ళ వెబ్సైట్ గురించి, వాళ్ళ యాప్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. కానీ థంబ్నెయిల్లో మనము ఇండస్ ఇండ్ బ్యాంక్ మనము మెన్షన్ చేయలే. అయితే ఈ టాలెంటెడ్ పర్సన్ ఏం చేశారంటే ఆ థంబ్నెయిల్ని వాడేసుకొని అక్కడ రిలయన్స్ మనీ అన్న లోగో అతికించేసి అది ఫేస్బుక్లో పెట్టి, మీరు మాకు ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉండదు, మీరు ఈజీగా లోన్ పొందుతారు అంటే జనాలందరూ కూడా కాల్ చేయడం మొదలుపెట్టారు ఆ నెంబర్కి. నేను కూడా కాల్ చేశాను, నా నెంబర్ పికప్ చేయలేదు మరి వాళ్ళు, ఎందుకంటే అప్పటికే ఫేస్బుక్లో కింద మెన్షన్ చేశారు దట్ దే హ్యావ్ స్టాప్ గివింగ్ యాడ్స్ అని చెప్పేసి. మరి ఆ నెంబర్ కూడా డిస్కంటిన్యూ అయిపోయిందేమో నాకు తెలియదు. సో జరిగింది ఏంటో మీకు చూపిస్తాను ఇక్కడ, సో దట్ మీకు ప్రూఫ్తో సహా ఒక క్లారిటీ వస్తుంది అందరికీ. సో ఇది యాక్చువల్గా మనం చేసిన వీడియోకి థంబ్నెయిల్. అప్పులతో బాధపడుతున్న వారికి శుభవార్త, పాన్ కార్డు ఉంటే చాలు, డాక్యుమెంట్స్తో పని లేదు, 5 లక్షలు లోన్ ఇలా పొందండి, ఇదే ప్రూఫ్ అని చెప్పేసి నా పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్ పర్సనల్ లోన్ అప్లై తెలుగు, పర్సనల్ లోన్ యాప్ తెలుగు అని చెప్పేసి 2 లక్షల మంది చూశారు 1 year బ్యాక్ అండి. అయితే నేను ఫేస్బుక్లో వెళ్ళి చూస్తే నాకేం కనపడిందంటే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము వీడియోలో ఆ థంబ్నెయిల్లో అక్కడ పైన రిలయన్స్ మనీ అన్న విషయం మనం పెట్టలేదు. సో వాళ్ళు కూడా ఆ టెక్స్ట్ని వాడుకున్నారు. అప్పులతో బాధపడుతున్న వారికి శుభవార్త, బ్లా బ్లా బ్లా, 5 lakhs లోన్ ఇలా పొందండి అని చెప్పేసి సేమ్ టు సేమ్ టెక్స్ట్ని వాడేశారు. నా ఫోటోని కూడా వాడేశారు, ఈ స్క్రీన్ షాట్ని వాడేశారు. అక్కడ రిలయన్స్ మనీ అన్న పేరు అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్. ఎందుకంటే రిలయన్స్ మనీ యాక్చువల్గా అన్నదమ్ములకి ఇద్దరికి పార్టిషన్ చేసినప్పుడు రిలయన్స్ మనీ అన్న కంపెనీ తమ్ముడు అనిల్ అంబానీ స్టార్ట్ చేసుకున్నారు. అది ఆయన పేరు మీద ఉంది. అయితే మోస్ట్ షాకింగ్ ఏంటంటే వాళ్ళ పేజ్ మీద రిలయన్స్ ఫైనాన్స్ అని చెప్పి చూసిన తర్వాత స్పాన్సర్డ్ యాడ్ అనమాట. ఆ డీపీలో ఫోటో ఎవరిదబ్బా అని చెప్పి చూడడానికి నేనేం చేశానంటే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే తెలిసింది ఏంటంటే, అక్కడ కనిపించింది ఏంటంటే, ఇదిగోండి ఇది వాళ్ళ పేజ్, ఇది పూర్తి పేజ్, ఫేస్బుక్లో స్క్రీన్ షాట్ తీసింది. అక్కడ ముఖేష్ అంబానీ గారి ఫోటో ఉంది. ఇదిగోండి ఇక్కడ ముఖేష్ అంబానీ గారి ఫోటో 2 వైపులా ఉందన్నమాట. రిలయన్స్ లోన్ ఆన్లైన్, యాక్చువల్గా రిలయన్స్ మనీ ఈజ్ ఓన్డ్ బై అనిల్ అంబానీ. మరి ముఖేష్ అంబానీ గారి ఫోటో ఏం చేస్తుంది ఇక్కడ అంటే, ఇవన్నీ కూడా ఏంటంటే లూప్ హోల్స్ అనమాట తప్పు చేసేవాడికి. అయితే నేనేం చేశానంటే, ఇక్కడైతే మీకు వాళ్ళ నంబర్ కనిపించట్లేదు, ఫోన్ నంబర్కి నేను ఫోన్ చేస్తే నాకు నో రెస్పాన్స్ రాలా. సో ఇలా ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్లలో ముఖేష్ అంబానీ గారి ఫోటో కూడా పెట్టేసేసి వాళ్ళు లోన్స్ ఇస్తామని చెప్పేసి పెడుతున్నారు. అండ్ దాంతోపాటే వాళ్ళ గురించి ఇదిగోండి వాళ్ళ నంబర్, ఇది లోన్ సర్వీస్ నంబర్ అనమాట. అండ్ దానికి నేను కాల్ చేశాను, నో రెస్పాన్స్. అండ్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ నేను తీసి పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ పేజ్ మొత్తాన్ని ఫుల్ డీటెయిల్గా చదివేసేసి అన్ని పెట్టాను ఇక్కడ. చూడండి, క్రియేటెడ్ రిలయన్స్ ఫైనాన్స్ అడ్మిన్ ఇన్ఫో, అవన్నీ కూడా. దిస్ పేజ్ ఈజ్ నాట్ కరెంట్లీ రన్నింగ్ యాడ్స్. వీళ్ళు యాడ్స్ ఇవ్వడం అంటే ఆపేశారు, అంటే ఎంతమందిని అయితే మోసం చేయాలో చేసేసుకున్నట్టున్నారు. సో దానివల్ల ఏం జరిగిందంటే, మాకు ఒక సుమన్ టీవీ ప్రేక్షకులు మా దాకా ఈ విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి మాకు తెలిసింది. అదర్వైజ్ ఈ సోషల్ మీడియా సముద్రం కంటే కూడా చాలా పెద్దదండి, చాలా డీప్ కూడా. సో ఇలాంటి విషయాలు అసలు ముఖేష్ అంబానీ గారికే తెలియదేమో, ఆయన ఫోటో ఇలా వాడుకుంటున్నారు, లోన్స్ ఇస్తున్నారని చెప్పేసి. నా ఫోటో కూడా వాడుకుంటున్నారు అక్కడ. మేము చేసిన ఆ వీడియో థంబ్నెయిల్ని కూడా వాడుకున్నారు అక్కడ.
సో చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను చదివిన తర్వాత పేజ్ ఐడి 21 సెప్టెంబర్ 2024లో ఈ పేజ్ క్రియేట్ చేశారండి. సో ఇందులో 3 ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ ఫాలోవర్స్ కూడా మోసపోయారా, మరి ఎవరు వాళ్ళు మనకు తెలియదు, నేనైతే వాళ్ళని టచ్ చేయలేదు. బట్ ఇక్కడ మీ డీటెయిల్స్ కోసం చూపిస్తున్నాను. అండ్ ఈ కంపెనీ URL ఐడి ఏదైతే యాక్టివ్ ఉందో అది మొత్తం ఇక్కడ చూపించబడింది అనమాట. రిలయన్స్ ఫైనాన్సెస్ పేజ్ లింక్ అని చెప్పేసి అందులో రిపోర్ట్ పేజ్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే ఫేస్బుక్కి నా వైపు నుంచి నా పర్సనల్ ఐడి నుంచి నేను రిపోర్ట్ చేశాను. అంటే ఇది ఫేక్ అండి, ఇది ఫ్రాడ్ అండి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఇదిగోండి. థ్యాంక్స్ ఫర్ రిపోర్టింగ్ దిస్ పేజ్, రిపోర్ట్ రిసీవ్డ్, అవైటింగ్ రివ్యూ, డెసిషన్ మేడ్. అంటే ఇంకా డెసిషన్ తీసుకోలేదు వాళ్ళు అప్పటిదాకా. సో నెక్స్ట్ అని చెప్పేసి నేను నొక్కేసాను. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళు అసలైన పేజ్. ఇదిగోండి ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అనిల్ సింగ్ ఇండస్ఇండ్ బ్యాంక్ పర్సనల్ లోన్ అప్లై అని చెప్పేసి మనం చేసిన దానికి అదిగోండి అక్కడ మేము చేసిన దానికి అక్కడ నా నెత్తి పైన మీకు ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ వాళ్ళు రిలయన్స్ మనీ అని చెప్పి పెట్టుకున్నారు లోగో. సో ఇది వాళ్ళ రియల్ పేజ్ అనమాట. ఇది యాక్టివ్గా ఉందండి. ఇంకా ఇది పేజ్ మాత్రం ఇంకా ఓపెన్ అవుతుంది, మనం క్లిక్ చేసినప్పుడల్లా ఓపెన్ అవుతుంది. అది అక్కడ చూసుకుంటే ముఖేష్ అంబానీ గారి ఫోటోలు వాడుతున్నారు. ఆయన ఫోటో ఇక్కడ కూడా ఉంది రిలయన్స్ ఫైనాన్స్ అనే పేరుతో. చెప్పడానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే మీరు ఎవ్రీ స్టెప్ అంటే మనం ఒక అడుగు పెట్టినామనుకోండి అది ఒక ట్రాప్ అది. సో దయచేసి మీకు ఒకవేళ పర్సనల్గా ఆ పర్సన్తో కలిసిన తర్వాతే మీకు విశ్వాసం ఉంటేనే నమ్మకం ఉంటేనే మీరు అప్పుడు ముందుకెళ్ళండి అని చెప్తాను, మీకు అవసరం ఉన్న సర్వీస్ కోసం. ఫోన్ మీద నమ్మకండి. ఇది అనిల్ సింగ్ గారు పెట్టిన కంపెనీ, ఇది ఆయననే చేసిన కంపెనీ అని చెప్పేసి చెప్తే మాత్రం నమ్మకండి. ఆర్ సుమన్ టీవీ వాళ్ళది అన్న కానీ నమ్మకండి. ఎందుకంటే ఫోన్లో 1,00,000 చెప్పచ్చండి. నేనే ఈ దేశ ప్రధానమంత్రి అని చెప్పేసి ఎవరైనా ఫోన్లో చెప్తే నేనే నరేంద్ర మోదీ అంటే మనం నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా నమ్మేసి మోసపోయిన వాళ్ళైతే లెక్కలేనంత మంది ఉన్నారు. ఎందుకంటే డైలీ న్యూస్ పేపర్లో చదువుతున్నాము, మీడియాలో చూస్తున్నాము, కొంతమంది అయితే కోట్లాది రూపాయలు ఇచ్చేశారండి భయపడి, అది డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో. అలా కూడా చాలా మోసాలు జరిగాయి. సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. ఆ డీటెయిల్స్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా క్లోజ్గా రిలయన్స్ ఫైనాన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఫ్యూచర్లో. సో దయచేసి అర్థం చేసుకోమని చెప్తాను. ఇలాంటి విషయాల్లో ఫస్ట్ స్టెప్ తీసుకునే ముందు మీరు మీ హోంవర్క్ చేయడం మర్చిపోవద్దని చెప్పి చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.